టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. కొండా మురళీపై చర్యలు తీసుకోవాల్సిందేనని వరంగల్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. తిట్లు తినమన్నా తమటికి పిలవడం ఏంటని వరంగల్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలుపగా ఇచ్చిన ఫిర్యాదు మీదనే వివరాలు అడిగేందుకు పిలిచామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. ఈ క్రమంలో కొండా ఫ్యామిలీ ముఖ్యమా, తాము ముఖ్యమా అని కమిటీని వరంగల్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మళ్ళీ సమావేశం పెట్టలేదు. అది పెట్టినప్పుడు మీ అందరికి తెలియజేస్తాను. అంటే సమస్యలు మీరు చెప్పినట్టు మీరైతే ఒకేసారి మాట్లాడి ఏదైనా చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. ఇక గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. అలాగే ఖచ్చితంగా కొండా మురళి అలాగే కొండా దంపతులపై చర్యలు తీసుకోవాల్సిందేనని వరంగల్ ఎమ్మెల్యేలు కూడా పట్టుపట్టే నేపథ్యంలో వివరాలని సిద్ధార్థని అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్. థ్యాంక్ యూ విజయ చంద్రిక. ఉమ్మడి వరంగల్ పంచాయతీ ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు రాలేకపోతుంది. ఎన్నిసార్లు చర్చించినా ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగానే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా ఫ్యామిలీ ఇప్పటికే పీసీసీ చీఫ్ని కలిశారు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిశారు, క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరయ్యారు. కాసేపటి క్రితమే వరంగల్ ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలను మీడియాతో మాట్లాడడానికి నిరాకరించినప్పటికీ అక్కడ జరిగినటువంటి విషయాలు మనకు కొన్ని తెలిసాయి. దాంట్లో ముఖ్యంగా ఎమ్మెల్యేలు చాలా సఫర్ అవుతున్నారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి ప్రతిసారి తమ భంగపడ్డమే తప్ప తమకేం సొల్యూషన్ దొరకట్లేదని ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. ఇక తిట్లు తిన్న తమల్నే మళ్ళీ కమిటీ ముందుకు పిలిచి మరింత హ్యూమిలేట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇక కొండా ఫ్యామిలీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని హ్యూమిలేట్ చేసేలాగా మాట్లాడారు, బహిరంగంగా మాట్లాడారు, అనేకమైన ఆరోపణలు చేశారు. కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కొండా ఫ్యామిలీ ముఖ్యమా లేదంటే తామంతా ముఖ్యమా అనే విషయాన్ని మరోసారి తేల్చుకోవాలని కమిటీ ముందు వరంగల్ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో మీనాక్షి నటరాజన్ను కలిసినప్పుడు కానీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కలిసినప్పుడు కానీ ఇదే విషయాన్ని వరంగల్ ఎమ్మెల్యేలు చెప్పారు. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ మీనాక్షి నటరాజన్కు పీసీసీ చీఫ్కి చెప్పిన తర్వాత పార్టీకి తాము ముఖ్యమా లేదంటే కొండా ఫ్యామిలీ ముఖ్యమా అధిష్టానం తేల్చుకొని ఎవరినో ఒకరిని మాత్రమే పార్టీలో ఉంచుకోవాలని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు కూడా అదే విషయాన్ని వరంగల్ ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావు ముందు ఎక్స్ప్రెస్ చేశారు. పదే తమను పిలిచి అవమానపరుస్తున్నట్టు ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తామే తిట్టు తిని తామే కమిటీ ముందుకు రావడం వల్ల బయటకి తప్పుడు సంకేతాలు పోతున్నాయనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఈ విషయంలో వెంటనే ఏదో ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్కు వచ్చే విధంగా క్రమశిక్షణ కమిటీ పాటుపడాలి. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని ఎవరు పార్టీని డిఫేమ్ చేశారు, ఎవరి వల్ల పార్టీ ఇబ్బందులు పాలవుతుందో తెలుసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొండా ఫ్యామిలీయే తప్పు చేసింది కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మల్లురావుకి చెప్పారు. ఇక ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి సంబంధించిన కూడా మల్లురవిపై కూడా కడియం శ్రీహరి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ దీన్ని తగ్గిద్దామని చూస్తున్నారా లేదంటే దీన్ని గ్రావిటీని పెంచుదామని ప్రయత్నిస్తున్నారా, దీనికి తొందరగానే ఫ్రూట్ఫుల్ కంక్లూషన్కు తీసుకురమ్మని వరంగల్ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక దీనిపై మరోసారి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలతో తాను మాట్లాడతానని మల్లురవి కాసేపటి క్రితం చెప్పారు. మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్ తీసుకునే విధంగానే ఆలోచిస్తామని మల్లురావు స్పష్టం చేశారు. కానీ ఈ విషయం అయితే ఇటు రెండు వర్గాల మధ్యలో చిలికి గాలివాలుగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.